వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రెండక్షరాలతో పదాలలో ఈరోజు మనం లా అక్షరంతో కొన్ని పదాలు నేర్చుకుందాం. ముందుగా లా, క్షీ కింద మావత్ ఇస్తే క్ష్మి, లక్ష్మి, లక్ష్మీదేవి అంటారు కదా అమ్మవారు. లా, త, లత, క్రీపర్స్ అన్నమాట. చెట్లు అల్లుకుంటూ ఉంటాయి కదా తీగల్లాగా, వాటిని లతలు అంటారు. లా, డా కొమ్మిస్తే డు, డు కింద డా ఒత్తిస్తే డు, లడ్డు. లా, ఘాకి కొమ్మిస్తే ఘు, లఘు అంటే చిన్న అని అర్థం. లా, కా కొమ్మిస్తే కు, కు కింద కా ఒత్తిస్తే కు, లక్కు. ఇంగ్లీష్లో లక్ అంటారు కదా అదృష్టాన్ని, తెలుగులో లక్కు అని రాస్తారు. లా, జా కింద జా ఒత్తిస్తే జ, లజ్జ అంటే బిడియము, సిగ్గు అనే అర్థం వస్తుంది ఈ పదానికి. లాకు దీర్ఘమిస్తే లా, లా పక్కన సున్నా పెడితే లాం, చీకి పొల్లిస్తే చీ, లాంచీ. నీళ్ల మీద ప్రయాణం చేయడానికి వాడే వాహనం. కొంచెం ఎక్కువ మంది పడతారు. పడవ కంటే కొంచెం పెద్దది. లాకు దీర్ఘమిస్తే లా, సా కింద యావత్తు ఇచ్చి పక్కన సున్నా పెడితే స్యం, లాస్యం అంటే మహాశివుడు చేసే నాట్యాన్ని తాండవం అంటారు. అలాగే పార్వతీదేవి చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. లాకు దీర్ఘమిస్తే లా, లాకి గుడిస్తే లీ, లాలి. చిన్నపిల్లలు నిద్రపోవటానికి పాట పాడుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, దానిని లాలిపాట అంటారు. లాకు దీర్ఘమిస్తే లా, రీకి పొల్లిస్తే రీ, లారీ. లాకు దీర్ఘమిస్తే లా, ఠీకి పొల్లిస్తే ఠీ, లాఠీ. పోలీసుల చేతిలో కర్ర ఉంటుంది కదా, గూర్ఖా చేతిలో, దానిని లాఠీ అంటారు. లాకు దీర్ఘమిస్తే లా, లా, లాలా అంటే చిన్నపిల్లలకి స్నానం చేయించడానికి లాల పోస్తాను రా అని పిలుస్తూ ఉంటారు. లాకు దీర్ఘమిస్తే లా, వాకి కొమ్మిస్తే వు, లావు. కొంచెం బొద్దుగా ఉండడాన్ని లావుగా ఉన్నారు అంటారు. లాకు దీర్ఘమిస్తే లా, గా కొమ్మిస్తే గు, లాగు అంటే ఇంతకుముందు షార్ట్స్ని లాగు అని పిలిచేవాళ్ళు. అలాగే దేన్నైనా గట్టిగా బలవంతంగా తీసుకోవడాన్ని కూడా లాగడం అని అంటారు. లా పక్కన సున్నా పెడితే లాం, డీకి రావతిస్తే డ్రీ, లాండ్రీ. బట్టలు వాషింగ్కి వేయటాన్ని లాండ్రీకి వేయడం అని అంటారు. లాకి గుడిస్తే లీ, పాకింద తావతిస్తే త, లిప్త అంటే వితిన్ సెకండ్స్ అన్నమాట. కనురెప్ప మూచి తెరవడాన్ని లిప్తపాటు అంటారు. లాకి గుడిస్తే లీ, లీకి పొల్లిస్తే లీ, లీ కింద లావతిస్తే లీ, లిల్లీ. లిల్లీ పూలు ఉంటాయి కదా అవి. లీకి పొల్లిస్తే లీ, లా, లీలా. అంతా దేవుడి దయ, స్వామివారి లీలా అంటారు కదా. లీకి పొల్లిస్తే లీ, నా పక్కన సున్నా పెడితే నం, లీనం. నదులన్నీ వెళ్ళి సముద్రంలో లీనమైపోతాయి అంటారు. అలాగే ఏదైనా ఒక వస్తువు ఇంకో వస్తువుతో కలవడాన్ని కూడా లీనం అవ్వడం అంటారు. లీకి పొల్లిస్తే లీ, జా కొమ్మిస్తే జు, లీజు అంటే ఏదైనా ఒక స్థలాన్ని కానీ వ్యాపార సంస్థని కానీ కొన్నేళ్ల పాటు రెంట్కి తీసుకోవడాన్ని లీజ్కి తీసుకోవడం అంటారు. లీకి పొల్లిస్తే లీడ్, లీడ్ అంటే ఆటల పోటీల్లో ఎవరు ముందున్నారు అని అనటానికి ఎవరు లీడ్లో ఉన్నారు అని అంటారు. లీకి పొల్లిస్తే లీవ్, లీవ్. ఇంగ్లీష్లో సెలవును లీవ్ అంటారు. లుకు దీర్ఘమిస్తే లు, జాకి కొమ్మిస్తే జు, లూజు అంటే ఏదైనా ఉండవలసిన సైజు కంటే కొంచెం పెద్దగా ఉంటే లూజ్ అయింది అని అంటారు. లుకు దీర్ఘమిస్తే లు, ఠీకి పొల్లిస్తే ఠీ, లూఠీ అంటే హోల్ అనే అర్థం వస్తుంది. దోచుకోవడం, కొల్లగొట్టడం అనే అర్థాలు కూడా వస్తాయి. లాకు ఏతమిస్తే లే, కా కింద కా ఒత్తిస్తే కా, లెక్క అంటే సమ్. లేకి పొల్లిస్తే లే, తా, లేత అంటే చిగురాకులను లేత ఆకులు అంటారు. అలాగే చిన్నపిల్లల మనసుల్ని లేత మనసులు అంటారు. లేకి పొల్లిస్తే లే, శా పక్కన సున్నా పెడితే శం, లేశం అంటే కొంచెం అనే అర్థం వస్తుంది. లేకి పొల్లిస్తే లే, డాకి గుడిస్తే డి, లేడీ అంటే జింకలలో ఆడవాటిని లేడీ అంటారు. లేకి పొల్లిస్తే లే, డీకి పొల్లిస్తే డీ, లేడీ. ఇంగ్లీష్లో ఆడవాళ్ళను లేడీ అంటారు.
తెలుగులో ఇలా రాస్తారు. లేకి పొల్లిస్తే లే, హా కింద యా ఒత్తిచ్చి పక్కన సున్నా పెడితే హ్యం, లేహ్యం. ఎగ్జాంపుల్ తేనన్నమాట. నాకుతూ తినే వాటిని లేహ్యం అంటారు. లేకి పొల్లిస్తే లే, జీకి పొల్లిస్తే జీ, లేజీ. ఇంగ్లీష్లో బద్ధకంగా ఉండడాన్ని లేజీగా ఉండడం అని అంటారు. లాకు ఒత్తమిస్తే లో, లీ కింద లా ఒత్తిస్తే లీ, లొల్లి అంటే గొడవ అని అర్థము. లోకు పొల్లిస్తే లో, కా పక్కన సున్నా పెడితే కం, లోకం అంటే ప్రపంచం. లోకు పొల్లిస్తే లో, పా పక్కన సున్నా పెడితే పం, లోపం అంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేసేటప్పుడు అది ఉండవలసిన విధంగా కాకుండా కొంచెం ఏదైనా మిస్టేక్ జరిగితే దానిని లోపం అని అంటారు. అలాగే కావలసిన పోషకాహారం తీసుకోకపోతే ఒంటికి సరిపడా విటమిన్స్ అందవు, దానిని పోషకాహార లోపం అంటారు. లోకి పొల్లిస్తే లో, తాకి కొమ్మిస్తే తూ, లోతు అంటే ఇంగ్లీష్లో డీప్ని తెలుగులో లోతు అంటారు. లోకి పొల్లిస్తే లో, నా, లోన అంటే లోపల అని అర్థం. లోకి పొల్లిస్తే లో, హా పక్కన సున్నా పెడితే హం, లోహం అంటే మెటల్. లోకి పొల్లిస్తే లో, డాకి కొమ్మిస్తే డు, లోడు అంటే ఏవైనా వస్తువుల్ని కానీ జంతువులను కానీ ఒక చోట నుండి ఇంకొక చోటకి తీసుకెళ్తూ ఉంటారు కదా, లారీస్లో, ట్రాక్టర్స్లో, దానిని లోడ్ అంటారు. లాకి ఔతమిస్తే లవ్, కా కింద యా ఒత్తిస్తే క్యా, పక్కన సున్నా పెడితే క్యం, లౌక్యం తెలివిగా ఉండడాన్ని లౌక్యంగా ఉండడం అని అంటారు. లా పక్కన సున్నా పెడితే లం, కా, లంక. రావణాసురుడి రాజ్యం పేరు లంకా రాజ్యం. ఆ లంక ఇప్పుడు శ్రీలంకగా పిలువబడుతూ ఉంది. లా పక్కన సున్నా పెడితే లం, చా పక్కన సున్నా పెడితే చం, లంచం. ఏదైనా ఒక పనిని అన్యాయంగా చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడాన్ని లంచం ఇచ్చి చేయించుకోవడం అని అంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.